హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. అనంత్తో సరోజ పెళ్లి జరగకుండా ఉండాలంటే తను సరోజాని వివాహం చేసుకోవాలని ఒక నిశ్చయానికి వస్తాడు విజయ్. పెళ్లి రోజున అనంత్కి పాలల్లో మత్తు పదార్థం కలిపి ఇస్తాడు. దాంతో అనంత్ గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడు. రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఎదురు చూస్తున్న సరోజాకి విజయ్ మాయమాటలు చెప్పి తన కారులో ఎక్కించుకుంటాడు. ఇంతవరకైతే విన్నాం కదా. ఇక్కడ నుంచి కథ ముందుకు ఇలా కొనసాగుతుంది. హైదరాబాద్కి నైబూతి దిశగా 15-20 మైళ్ళ దూరంలో ఒక చిన్న పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరులో చాలా సంవత్సరాల క్రితం ఒక దేవత వెలసింది. ఆ దేవత పేరు శాలమ్మ. ఏటేటా కార్తీక మాసంలో ఇక్కడ పెద్ద పెట్టున ఉత్సవాలు జరుగుతాయి. శాలమ్మ చాలా సత్యం గల దేవత అని చుట్టుప్రక్కల ఊళ్ళల్లో వాళ్ళంతా చెప్పుకుంటారు. పెళ్లి ఖర్చులకి డబ్బు లేని వాళ్ళు, ప్రేమించుకున్న వాళ్ళు, పెద్దలకి భయపడి చాటుగా వివాహం చేసుకోవాలనుకున్న వాళ్ళు తరచుగా చాలామంది ఇక్కడికి వచ్చి వివాహం చేసుకొని వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. ఈ ఊరు చాలా కుగ్రామం అవటం వల్ల ఏవీ దొరకవు. పెళ్లికి కావలసినవన్నీ పట్నం నుంచి తెచ్చుకోవలసిందే. విజయ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్లే ముందు లాయర్ గారిని, తన టైపిస్ట్ గోపాల్ని, మరో 2 ఆడవాళ్లని, ఒక బ్రాహ్మణుడిని పెళ్లికి ముఖ్యంగా కావలసిన సామాను తీసుకువచ్చి ఇక్కడ దింపి వెళ్ళాడు. అతను రోజాని మళ్ళీ తీసుకుని వెళ్ళేసరికి అతను కోరినట్లుగానే వాళ్ళు అంతా సిద్ధంగా చేసుకుని ఎదురు చూస్తున్నారు. వచ్చిన వాళ్ళు ఉండటానికి వీలుగా దేవాలయానికి ఆనుకుని 2-3 గదులు కట్టి ఉన్నాయి. ఒక గదిలో వంట చేసుకునేటందుకు వీలుగా పొయ్యి, మరో గదిలో కూర్చోవడానికి వీలుగా ఒక పెద్ద బల్ల వేసి ఉన్నాయి. స్పృహలేని రోజాని విజయ్ తన చేతుల మధ్యనే ఎత్తి గదిలోకి తీసుకువచ్చి బల్ల మీద పడుకోబెట్టాడు. ప్రక్కనున్న ఆడవాళ్లకి చూపిస్తూ 10 నిమిషాల్లో కావాలి అని తను బయటకి వెళ్ళిపోయాడు. పురోహితుడు హోమం తయారు చేస్తున్నాడు. టైపిస్ట్ గోపాలం మోకాలి మీద కూర్చొని కెమెరాలో ఒక కన్ను పెట్టి యాంగిల్స్ చూస్తున్నాడు. విజయ్ కెమెరా తను తీసుకొని 2-3 యాంగిల్స్ నిర్ణయించి గోపాలానికి చూపించాడు. విజయ్, మరోసారి చెబుతున్నా, నువ్వు ఆఖరిసారిగా బాగా ఆలోచించుకో, గుండెదడ వచ్చినట్టు కూర్చొని ఉన్న లాయర్ గారు హెచ్చరించారు. విజయ్ విసుగ్గా నుదురు చిట్లించాడు. గోపాలం, నా బట్టలేవి అన్నాడు. టైపిస్ట్ బట్టలు తెచ్చి అందించాడు. విజయ్ పంచధరించాడు. పైన ఉత్తరీయం వేసుకున్నాడు. ఆడవాళ్లల్లో ఒక ఆమె కాటుక బొట్టు తెచ్చి ఇచ్చింది. విజయ్ కాటుక వద్దని తిరస్కరించి బొట్టు తీసుకుని నుదుటి మీద కనుబొమ్మల నుంచి పై వరుసకు పొడుగాటి బొట్టు పెట్టుకున్నాడు. అద్దం అడిగి తీసుకుని తన ప్రతిబింబం చూసుకుని తన నాలిక బయటపెట్టి వెక్కిరించాడు. హోమం తయారైంది, త్వరగా రమ్మని హెచ్చరిస్తున్నాడు పురోహితుడు. విజయ్ రోజా ఉన్న గదిలోకి వెళ్ళేసరికి రోజాని పూర్తిగా పెళ్లి కూతురిలా సిద్ధం చేశారు. నుదుట కళ్యాణం బొట్టు తీర్చిదిద్దారు. కళ్ళకి కాటుక ఉండనే ఉంది. తలనిండా పూలు తురిమారు. కాళ్లకి పారాణి దిద్దారు. స్పృహ తప్పిన రాజకుమార్తెలా, నిద్రపోతున్న దేవకన్యలా ఉన్న రోజాని చూడగానే విజయ్ క్షణం సేపు అలాగే నోట మాట రానివాడిలా నిలబడిపోయాడు. ఒకే ఒక సెకండ్ అతని గుండె వేగంగా కొట్టుకుంది. తను చేయబోయే పని ఆ అమ్మాయి పట్ల అపచారం కదా అనిపించింది. కానీ మరుక్షణంలో ఈ అందం ఎరగా చూపించి అనంత్ లాంటి వాళ్లని నిర్దాక్షిణ్యంగా వలలో వేసుకుంటుందని గుర్తుకు రాగానే అతనిలోని కాఠిన్యం తొంగి చూసింది. అబ్బా, అవన్నీ ఎందుకండి? ఇదేం నిజం పెళ్లి కాదుగా, ఏదో 4 మాటలు అనండి చాలు. విజయ్ విసుక్కున్నాడు. మా అలవాటు బాబు, అలా వచ్చేస్తుంది. పురోహితుడు సాధ్యమైనంత త్వరలో జరగవలసిందంతా జరిపించాడు. టైపిస్ట్ గోపాలం వివాహం జరుగుతుండగా విజయ్ ఆదేశించినట్లు విజయ్ రోజా మెళ్ళలో పుస్తె కడుతుండగా, తలంబ్రాలు పోస్తుండగా రకరకాల కోణాల్లో నుంచి ఫోటోలు తీశాడు. అనంత్తో చెప్పినట్టే రోజా పెళ్లి క్లుప్తంగా గుప్తంగా జరిగిపోయింది. రోజాకి మత్తుగా మగతగా ఉంది. కళ్ళు తెరవాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది. కానీ సాధ్యం కావటం లేదు. దూరంగా ఎవరిదో పెళ్లి జరుగుతోంది. మంత్రాలు వినిపిస్తున్నాయి. ఎవరిదా పెళ్లి? అనంతుదా? తను వెళ్ళిందా ఆ పెళ్లికి? ఏవో సువాసనలు అలలు అలలుగా తేలియాయి వస్తున్నాయి. రోజాకి నిలబడదామంటే సాధ్యం కావటం లేదు. గాలిలో తేలిపోతున్నట్టుగా, శూన్యంలో వ్రేళ్లాడుతున్నట్టుగా ఉంది. వివాహపు తంతు ముగిసిపోయిన తరువాత విజయ్ రోజాని 2 చేతుల మధ్య లేవనెత్తి తీసుకువచ్చి బల్ల మీద పడుకోబెట్టాడు. కలిగిన వారెవరో కారులో వచ్చి ఇక్కడ వివాహం జరుపుకుంటున్నారు అనే వార్త తెలియగానే ఊళ్ళో కూలీనాలి జనమంతా చేస్తున్న పనులు వదిలి పరిగెత్తుకు వచ్చారు. పెళ్లి జరిగినప్పుడల్లా
ఎండి మాడుతున్న వాళ్ళకి అంతో ఇంతో తీపి పదార్థాలు, అన్నమో లేక డబ్బులో దొరకడం ఆచారం. బిలబిలలాడుతూ పెద్ద చిన్న వయసు భేదం లేకుండా వచ్చేసిన వాళ్ళందరి వైపు చూస్తూ విజయ్ క్షణం సేపు తలగొక్కున్నాడు. తర్వాత అందరికీ తలో రూపాయి ఇచ్చి పంపేశాడు. రూపాయి ఎందుకిచ్చాడంటే రోజాని ఈ విధంగా తను పెళ్లాడడం పాపం అయితే అది ఇలా అందరికీ తలో రూపాయి దానం చెయ్యటంలో వచ్చిన పుణ్యానికి సమంగా సరిపోతుంది. రూపాయి చూడగానే అందరి కళ్ళు కాంతితో తళతళలాడినాయి. సల్లగా బతుకుదొరా అని ఒకరు, సిలకా గోరింకల్లా ఉండండి 10 కాలాల పాటు అని ఇంకోరు, 10 మంది పిల్లా జల్లా కలిగి 100 పాటు సుఖంగా ఉండు ధర్మరాజా అని ఇంకొకరు రకరకాలుగా దీవిస్తూ వెళ్ళిపోయారు. మొత్తానికి అన్నంత పని చేశావు కదా, గట్టివాడివి సుమా అన్నారు లాయర్ గారు. విజయ్ ఆయన మాటలకి ఎలాంటి వ్యాఖ్యానం చేయలేదు. విని విననట్టు ఊరుకున్నాడు. లాయర్ గారు అర్జెంటుగా ఒకరిని కలవాల్సిన పని ఉండటంతో త్వరగా తిరుగు ప్రయాణం అయ్యారు. ఆయనతో పాటే గోపాలాన్ని, మిగతా వాళ్ళని కారు ఎక్కించాడు విజయ్. వాళ్ళని దింపి మళ్ళీ వస్తుంది కారు. ఈ లోపల రోజాకి మెలకువ వస్తుంది. తను చెప్పాల్సిన 4 మాటలు చెప్పవచ్చునని అనుకున్నాడు. విజయ్ని, రోజాని ఏకాంతంగా వదిలి కారు మిగతా వాళ్ళందరినీ ఎక్కించుకొని వెళ్ళిపోయింది. 3 గంటలు దాటిపోతుండగా రోజాకి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచేసరికి దూరంగా గుమ్మం దగ్గర ఎవరో అటువైపు తిరిగి నిలబడి పేపర్ చూస్తున్నారు. రోజాకి ఆ వ్యక్తి ఎవరో వెంటనే తెలియలేదు. సున్నం వెలిసిపోయి చవుడు కారుతున్న మట్టి గోడల మధ్య ఈ గదిలో ఈ కొయ్యబల్ల మీద తను ఎందుకు పడుకుని ఉందో, ఇది కలో నిజమో, ఎదురుగా ఉన్న ఈ అపరిచిత వ్యక్తి ఎవరో అర్థంగాక రోజా మనసు భయంతో రెపరెపలాడింది. నాలిక పొడారిపోయినట్టుగా ఉండడంతో నీరసంగా దాహం అంది. విజయ్ తిరిగి చూశాడు. చూస్తున్న పేపర్ మడిచి ప్రక్కగా ఉన్న కుర్చీలో గిరాటు వేసి వెళ్ళి గదిలో మూలగా పెట్టి ఉన్న కుండలో నుంచి గ్లాసులో నీళ్లు తెచ్చి ఇచ్చాడు. రోజా భయపడిన దానిలా, మతిపోయిన దానిలా, లేవడానికి కూడా శక్తి లేని దానిలా నిర్జీవంగా అతని వైపే చూస్తోంది. విజయ్ నుదుటి మీద పొడుగ్గా పెట్టి ఉన్న కుంకుమ బొట్టు ఇంకా అలాగే ఉంది. అతని ముఖం ఆ బొట్టుతో విచిత్రంగా గమ్మత్తుగా ఉంది. తాగు అన్నాడతను. రోజా త్రుళ్ళిపడింది. ఇది కల కాదు, పూర్తిగా యథార్థమే. అతను మాట్లాడుతున్నాడు. నాకేమయ్యింది? ఊహలో నుంచి వాస్తవంలోకి రావడానికి పెనుగులాడుతూ అస్పష్టంగా అంది. నీకా? రోజాని క్షణం సేపు తదేకంగా చూసిన అతను మృదుమధురమైన స్వరంతో చెప్పాడు. ఏం కాలేదు, పెళ్లి జరిగింది అంతే. అతని మాటల్లో లాలన, కళ్లల్లో చిలిపిదనం పోటీ పడుతున్నాయి. అతను చెబుతున్నది ఏమిటో బొత్తిగా అర్థం కాని దానిలా రోజా ఇంకా అలాగే చూస్తోంది. ఏమైంది తనకి? తను అనంత్ని చూడాలని వెడుతుంది. ఇంతలో ఏదో ప్రమాదం జరిగింది. రోజాకి ఇప్పుడిప్పుడే స్పృహ వస్తోంది. అనంత్ ఏడి? ఎక్కడా? నీరసంగా అడిగింది. ఇక్కడ లేడు. లేడు? నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను మరి? నేను తీసుకువచ్చాను. మీరా? అవును. ఎందుకు? నిన్ను పెళ్లి చేసుకోవడానికి. రోజా తుపాకీ శబ్దం విన్నదానిలా లేచి కూర్చోబోయింది. కానీ కూర్చోగానే కళ్ళు గిర్రున తిరిగాయి. ప్రపంచం అంతా ఒక్కసారి శూన్యమైపోయినట్టే, తనలో అణువంత శక్తి లేనట్లు అనిపించింది. 2 చేతులతో కళ్ళు అదుముకుంటూ అబ్బా అంది. విజయ్ దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. ముందే నీళ్లు తాగు, కళ్ళు తిరగడం తగ్గుతుంది అన్నాడు గ్లాస్ నోటికి అందిస్తూ. రోజా మారు మాట్లాడకుండా, ఎలాంటి వ్యతిరేకత చూపించకుండా అతను అందించిన నీళ్లని గడగడా తాగేసింది. చల్లటి ఆ నీళ్లు గొంతులోకి జారడంతో కాస్త ప్రాణం వచ్చినట్టయింది. బాగా మెలకువ వచ్చిందా అడిగాడు విజయ్. వచ్చిందన్నట్టు తల ఊపింది. కళ్ళు తెరిచి ఇటు చూడు. రోజా మెల్లగా తలెత్తి అతని వైపు చూసింది. క్షణం సేపు మంచు తెరలు కప్పుకుంటున్న రోజా కళ్ళకి విజయ్ ముఖం మసకగా కదలాడి చివరికి స్థిర రూపం దాల్చింది. ఒకసారి నీ మెళ్ళో చూసుకో అన్నాడు. రోజా చూసుకుంది. వెంటనే ముఖం వివర్ణమయ్యింది. మెళ్ళో తన గుండెల దగ్గరగా పచ్చటి పసుపు తాడుని ఆధారంగా చేసుకుని మిలమిలా మెరుస్తున్నాయి మంగళసూత్రాలు. చివ్వున తలెత్తి చూసింది రోజా. విజయ్ ముఖం చెప్పలేనంత సీరియస్గా ఉంది. చురుగ్గా ఉన్న అతని కళ్ళు రోజా ముఖంలో గబగబా మారుతున్న రంగులని కుతూహలంగా, వినోదంగా పరిశీలిస్తున్నాయి. ఏమిటిది? ఎవరి పని ఇది? అంత నీరసంలోనూ కోపంతో పిచ్చెక్కిన దానిలా అరిచింది రోజా. నా పనే? మీరా? మీ? రోజా తడబడుతూ చూసింది. అవును, నేనే నిన్ను మోసపుచ్చి బలవంతంగా పెళ్లి చేసుకున్నాను. నిశ్చలంగా చూస్తూ తాపీగా జవాబు ఇచ్చాడు విజయ్. చేష్టలుడిగిపోయిన దానిలా చూడసాగింది రోజా. విజయ్ నిదానంగా, స్పష్టంగా ప్రతి అక్షరం విడమర్చి చెబుతున్నట్లుగా అన్నాడు. నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను.
భయంకరమైన పీడకల లాంటి ఈ పని నేనెందుకు చేశానో తెలుసా? అనంత్ కోసం. కబంధ అస్తం లాంటి నీ చేతిలో నుంచి అమాయకుడైన ఆ మూర్ఖుణ్ణి తప్పించటం కోసం. అనంత్ని చేజిక్కించుకోవాలని, అతని ఆస్తిని కబళించాలని ఆరాటపడిన నువ్వు నా చేతిలో చిక్కావు. రెక్కల కష్టం తప్ప మరే ఆధారం లేని నాకు భార్యవి అయ్యావు. నువ్వంటే నాకెంత అసహ్యమో నీకు తెలుసుగా. రోజా రెప్ప వాల్చకుండా కళ్ళు పెద్దవి చేసి ఇంకా అలాగే చూస్తోంది. విజయ్ మళ్ళీ అన్నాడు, ఇప్పుడు నా గుప్పెట్లో ఉన్నావు. మనిద్దరికీ వివాహం అయినట్టు నా దగ్గర ఫోటోల రూపంలో రుజువులున్నాయి. పురోహితుడు సాక్ష్యం పలుకుతాడు. ఈ ఊరిలో నేను రూపాయి అర్ధ కానుకగా ఇచ్చిన కూలీ నాలి జనం అదంతా నిజమేనని అవసరం అయితే ప్రపంచం అంతా చాటుతారు. కాబట్టి నువ్వు ఏ విధంగానూ నా నుంచి తప్పించుకోలేవు. రోజా సమాధానం ఇవ్వలేదు. అవుననలేదు, కాదనలేదు. విజయ్ అన్నాడు మళ్ళీ, కానీ ఒక షరత్తు. అనంత్ జోలికి నువ్వు రానంతకాలం నేను నీ జోలికి రాను. నువ్వు మరో వ్యక్తితో వివాహం స్థిరపరచుకో. నీకు ఈ ఫోటోలు ఇచ్చేస్తాను. నిన్ను శ్రమ పెట్టినందుకు ప్రతిఫలంగా నువ్వు కోరినంత డబ్బు ముట్ట చెబుతాను. నువ్వు అనంత్ ప్రసక్తి ఎత్తకూడదు. వాడితో పరిచయం తెంచుకోవాలి. ఆ పని చేశావంటే నీ చుట్టుప్రక్కల ఎక్కడా కనిపించను. రోజా ఈసారి కూడా మాట్లాడలేదు. అతని మాటలు ఖండించలేదు, తర్కించలేదు. బొమ్మలా కూర్చుండిపోయింది. మనిద్దరికీ ఇక్కడ పెళ్ళి అయినట్లు సాక్ష్యాలు, రుజువులు నా దగ్గర తప్ప నీ దగ్గర ఏమీ లేవు. కాబట్టి నువ్వు నన్ను ఏదైనా చేయాలని ప్రయత్నించినా నీకు సాధ్యం కాదు. అనంతకి నువ్విదంతా చెబుతావో మానతావో అది నీ ఇష్టం. ఇది పూర్తిగా నీ రహస్యం. కారు తిరిగి రావడంతో విజయ్ సంభాషణ ఆపేసి బయటికి వెళ్ళిపోయాడు. రోజాకి ఇంకా తను ఎక్కడుందో ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు. తను కలగంటుంది. భయంకరమైన ఆ పీడకల. కలలో ఎప్పటిలాగానే విజయ్ రూపం తనని అనవసరంగా బెదిరిస్తోంది దెయ్యంలా. అతని నీడ తనని భయపెట్టి పిచ్చి ఎక్కించాలని చూస్తోంది. కానీ ఇంత సజీవంగా కనిపిస్తున్న అతను కలలో మూర్తి ఎలా అవుతాడు? అయితే అతను చెప్పేదంతా నిజమేనా? ఇప్పుడు తనకెదురుగా ఉన్న ఈ విజయ్ యథార్థమైతే ఈ పెళ్లి జరిగిందా? రోజా వెర్రిదానిలా గుండెల వైపు చూసుకుంది. పచ్చటి మంగళసూత్రాలు కనిపించాయి. అబద్ధం, పచ్చి మోసం, అన్యాయం. రోజా ఆంతర్యంలో ఎవరో 1000 కంఠాలు చించుకొని అరుస్తున్నారు. డ్రైవర్ విజయ్ కోరిక ప్రకారం కాఫీ తెచ్చిన ఫ్లాస్క్ అతని చేతికి అందించాడు. విజయ్ ఫ్లాస్క్ తీసుకుని లోపలికి వచ్చాడు. కాఫీ తాగుతారా అన్నాడు. రోజా సమాధానం చెప్పలేదు. గ్లాస్లో కాఫీ పోసి తెచ్చి అందించాడు. రోజా తిరస్కరిస్తుందని, విసురుగా తోసేస్తుందని అనుకున్నాడు. కానీ రోజా మెల్లగా చేయి చాచి తీసుకుని తన మొహం మీద విసిరి కొడుతుందేమోనని భయపడ్డట్టుగా ఒక అడుగు వెనక్కు వేసి నిలబడ్డాడు. కానీ రోజా అది కూడా చెయ్యలేదు. అతని ఊహకి చాలా విరుద్ధంగా మెల్లగా కాస్తాగా ఆ వేడివేడి కాఫీ తాగసాగింది. కాఫీ గ్లాసు పట్టుకున్న రోజా చెయ్యి కొద్ది కంపిస్తూ ఉండడం, వెన్నుముక జలధరించినట్టు శరీరంలో కంపనం కలగడం అతను గమనించకపోలేదు. రక్తవిహీనంగా వాడిపోయినట్టుగా ఉన్న రోజాని తదేకంగా చూసిన విజయ్కి హఠాత్తుగా జాలివేసింది. తన మీద తనకి ఆగ్రహం కూడా కలిగింది. తప్పనిసరిగా ఈ పరిస్థితుల్లో ఇలా తలదూర్చాల్సి వచ్చినందుకు చిరాకు కలిగింది. ప్యాంటు జోబుల్లో 2 చేతులు పెట్టుకుని రోజా దగ్గరగా నిలబడి వంచుకొని ఉన్న ఆ తలవైపు రెప్ప వాల్చకుండా చూస్తున్న అతనికి క్షణం సేపు చుట్టూ ఉన్న ఏకాంతం, అతి నిశ్శబ్దంగా ఉన్న ఆ పరిసరాలు, అతన్ని రోజా ప్రక్కన కూర్చోమని, కోమలంగా ఆకర్షణీయంగా అతి నాజూకుగా ఉన్న ఆ తనూజాతని దగ్గరకు తీసుకోమని, గుండెలకి గాఢంగా హత్తుకోమని, అలాంటి విషయాలు ఆ అమ్మాయికి అలవాటై ఉంటాయి. కాబట్టి తప్పేం లేదని, అత్యాచారం కాదని రెచ్చగొట్టసాగినాయి. కానీ విజయ్ మనసు మీద వివేకం, అధికారం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఛీ, ఏం ఆలోచిస్తున్నాడు తను? కోర్కెలో లొంగబోతున్న మనసుకి కళ్ళెం వేసి వెనక్కు లాగుతూ అక్కడి నుంచి వచ్చేశాడు. రోజా కాఫీ తాగి గ్లాసు పక్కన పెట్టేసింది. దూరంగా గుమ్మం దగ్గర తలుపుని ఆనుకుని నిలబడిన అతను సిగరెట్ కోసం జేబులు తడుముకుంటూ నిర్లిప్తంగా అన్నాడు, నువ్వు కొంచెం లేచి ఆ వేషం అది తీస్తే ఇక మనం ఇంటికి వెడదాం. వేషమా అన్నట్టు చూసింది రోజా. ఆ కళ్యాణ బొట్టు, బుగ్గన చుక్క అది. రోజా తిలకంతో పెట్టిన బొట్లు గిల్లేసింది. కొంగు తీసి బుగ్గని గట్టిగా తుడిచివేసింది. బుగ్గన ఉన్నది కాటుక అవటం వల్ల ఎంత గట్టిగా చెరిపినా నల్లటి మచ్చలా కనిపిస్తూనే ఉంది. మరో 15 గంటలో వచ్చి ఇద్దరు కారులో కూర్చున్నారు.
కారు సిటీకి అభిముఖంగా రివ్వున పరిగెత్తసాగింది. కారులో ఒక మూలకి బాగా ఒదిగిపోయి ముడుచుకుపోయినట్టుగా కూర్చుని ఉన్న రోజా తల వంచి 2 చేతుల్లోనూ ముఖం దాచుకొని రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర విజయ్ ఎదురుపడడం, అతి మర్యాదగా తనతో సంభాషించటం, అనంత్కి సుస్థిగా ఉందని అతను చెప్పిన మాటలు నమ్మి తను బయలుదేరటం, దోవలో అతనేదో అవమానంగా మాట్లాడడం, తను కోపంతో కొట్టబోవడం అన్నీ వరుసగా జ్ఞప్తికి తెచ్చుకోవడానికి విఫల ప్రయత్నం చేస్తోంది. రోజాకి ఇంకా నిద్రమత్తుగా చెప్పలేనంత అలసటగా ఉంది. కారు సిటీ లోపలికి వచ్చింది. ఊరు పొలిమేరలు మొదలవుతున్న ఆ ప్రదేశంలో అంతగా జనం లేరు. అప్పుడప్పుడే సాయంత్రం వాలిపోతూ ఉండడంతో జగత్తునంతా సంధ్యా చీకట్లు ఆవరించుకున్నాయి. లోకమంతా కుంకుమ పువ్వు అల్లినట్లు ఎర్రటి కాంతులు విరజిమ్ముతుంది. పాన్ దుకాణం ఒకటి రివ్వున దాటి కొన్ని గజాలు ముందుకు వెళ్ళగానే విజయ్ కారు ఆపమన్నాడు. మధ్యాహ్నం అనగా అతని ప్యాకెట్లో సిగరెట్లు అయిపోయినాయి. పాన్ దుకాణం చూడగానే అతనికి ప్రాణం వచ్చినట్లయింది. డ్రైవర్ బ్రేకు వేసి స్లో చేసి రోడ్డు వారాగా ఎదురుగా ఉన్న గుల్మొహర్ చెట్టు క్రింద కార్ ఆపాడు. సిగరెట్ ప్యాకెట్ ఒకటి తెచ్చిపెట్టు, జేబులో నుంచి డబ్బు తీసి ఇస్తూ అన్నాడు. డ్రైవర్ డబ్బు తీసుకుని దిగి వెళ్ళాడు. విజయ్ తల తిప్పి రోజా వైపు చూశాడు. మరోసారి రోజాకి అతనికి మధ్య ఉన్న ఏకాంతం అతని వయస్సుని రెచ్చగొట్టింది. కోర్కెకి క్షణం సేపు బందీ అయిన అతని మనసు వివేకాన్ని లక్ష్యపెట్టలేదు. డ్రైవర్ కనుమరుగు అవగానే విజయ్ 2 చేతులు చాచి రోజా భుజాలు పట్టి దగ్గరకు లాక్కున్నాడు. పరధ్యాసగా మతిపోయిన దానిలా నీరసంగా అలసటగా కూర్చొని ఉన్న రోజా త్రుళ్ళిపడిన దానిలా తల ఎత్తి చూసేసరికి విజయ్ ముఖం తనకభిముఖంగా అతి సన్నిహితంగా దగ్గరగా వచ్చేసింది. రోజా నడుం చుట్టూ చేతులు పెనవేసి దగ్గరగా లాక్కొని గుండెలకి అదుముకోబోయిన అతను క్షణం సేపు ఆ ముఖంలోకి చూశాడు. ఆ కళ్ళల్లో అప్పటిలా అతన్ని కవ్వించే, పిచ్చి ఎక్కించే రోషంగానీ కోపంగానీ లేవు. అలసటగా నిస్సహాయంగా చూస్తున్న ఆ కళ్ళని చూడగానే అతను కొరడా దెబ్బతిన్నవాడిలా ఆగిపోయాడు. ఏ విధమైన పెనుగులాట గాని వ్యతిరేకత గాని చూపకుండా బెదిరిపోయినట్టుగా చిన్నపిల్లల వాడిపోయిన ముఖంతో బుగ్గ మీద చెరిగిన కాటుక రేకుతో విభ్రాంతిగా చూస్తున్న రోజని చూడగానే అతని గుండెల్ని ఎవరో ఇనుప పిడికిలితో బలంగా నొక్కినట్టయింది. కోర్కెతో దుస్సాహసంతో దగ్గరకు లాక్కున్న అతను అది మర్చిపోయి మైకం దిగిపోయిన వాడిలా రోజాని మెల్లగా అతి మెల్లగా వదిలేశాడు. విజయ్ అంత హఠాత్తుగా దగ్గరకు ఎందుకు లాక్కున్నాడో, మళ్ళీ అంతలోనే అతని చేతిపట్టు అలా ఎందుకు మెల్లగా సడలిపోయిందో రోజాకి అర్థం కాలేదు. ఆలోచించే ఓపిక లేదు కూడా. మళ్ళీ తన స్థానంలోకి చివరగా జరిగే ఓపిక కూడా లేని దానిలా అతని ప్రక్కన అలాగే మూగగా కూర్చుండిపోయింది. డ్రైవర్ తిరిగి వచ్చాడు. కొద్దిసేపటిలోనే కారు సిటీ లోపలకు ప్రవేశించింది. చీకటి పడడంతో వీధుల్లో దీపాలు వెలిగాయి. బజార్లో సాయంకాలపు సందడి బాగా కనిపిస్తుంది. కారు మార్కెట్ బజారులోకి రాగానే జనం బాగా ఒత్తిడిగా సందడిగా ఉన్న చోట విజయ్ కార్ ఆపమన్నాడు. కార్ ఆగింది. హ్యాండిల్ మీద చేయి వేసి డోర్ తెరవబోతున్న అతను క్షణం ఆగి రోజా వైపు తిరిగి అన్నాడు, నేను చెప్పింది గుర్తుందిగా? నువ్వు అనంత్ జోలికి రానంత వరకు నేను నీ జోలికి రాను. నువ్వు మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్న మరుక్షణంలో నీకు కూడా పీడకలలా అనిపిస్తున్న ఈ సంఘటన నువ్వు కూడా మర్చిపోయేలా చేస్తాను అన్నాడు. ఈసారి అతని కంఠంలో కాఠిన్యం లేదు, లాలన లేదు, హేళన నిర్లక్ష్యం కూడా లేవు. ఆజ్ఞాపిస్తున్నట్టుగా అసలే లేదు. చెప్పదలుచుకున్నదేదో సూటిగా నిష్కర్షగా తెలియజెప్పేసినట్టుగా ఉంది. రోజా సమాధానంగా ఏమీ అనలేదు. విజయ్ అసలు జవాబు ఆశించని వాడిలాగానే చటుక్కున డోరు తెరిచి క్రిందకు దిగేశాడు. ఒక అడుగు ముందుకు వేసి డ్రైవర్తో ఆ అమ్మాయిని ఇంటి దగ్గర దింపేసి నువ్వు ఇంటికి వెళ్ళిపో అని హెచ్చరించి త్వరగా అడుగులు వేసుకుంటూ జనంలో కలిసిపోయాడు. సందడిగా సమర్థంగా ఉన్న జనాన్ని తప్పించుకుంటూ కారు ముందుకు పోసాగింది. ఎటు? డ్రైవర్ అడిగిన ప్రశ్నకి ఈ లోకంలోకి వచ్చింది రోజా. అతనికి దారి చెబుతుండగా రోజా చూపులు అప్రయత్నంగా తన గుండెల మీద నిలిచినాయి. రోజా వెర్రిదానిలా చూసింది. మంగళసూత్రాలు. రోజా మెల్లిగా చేతిలోకి వాటిని తీసి చూసింది. ఇది కళ, నిజమా? విజయ్ వాటిని స్వయంగా తన మెడలో కట్టినట్టు యథార్థమేనని హెచ్చరిస్తున్నట్టుగా బయట రోడ్డు మీద నుంచి ఉండి వచ్చి పడుతున్న విద్యుత్ దీప కాంతిలో అవి మెలమెలా మెరుస్తున్నాయి. మంగళసూత్రాలు అంటే 2 హృదయాలు పవిత్రమైన సంసార ధర్మానికి కట్టుబడి ఒకే జీవితంగా ఒకే బాటగా కలిసి సాగిపోవాలని సూచించే చిహ్నం. ఎంతో పవిత్రమైన ఈ బంధం తనని అవమానం చేయాలనే దురహంకారంతో విజయ్
ఉచితానుచితాలు కూడా మర్చిపోయాడన్నమాట. ఎంత కఠినుడు, ఎంత కర్కోటకుడు. పెళ్ళి తన జీవితానికి మిగిలిన ఒకే ఒక మృదుమధురమైన స్వప్నం. ఏ తీయటి కల కోసం అనంత్ని, అతని ఆస్తిని కూడా తను లెక్క చేయలేదో, దేనికోసం అనంత్ అతి సున్నితమైన మనసు బాధపడుతుందేమోనని గ్రహించి కూడా గుండె రాయి చేసుకొని అతని స్నేహాన్ని వదులుకోవడానికి కూడా నిర్ణయించుకుందో, ఆ కలని విజయ్ ఈ విధంగా పగ పేరిట క్రూరంగా నాశనం చేశాడు. తనకు పెళ్లి అయ్యింది. ఏ దేశంలో ఏ ఆడపిల్లైనా ఒకే ఒకసారి మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటుంది. ఈ దేశంలో ఆడపిల్ల ప్రత్యేకత ఏమిటంటే, జరిగిన పెళ్లి ఎలాంటి పెళ్లి అయినా తలవంచి తప్పనిసరిగా స్వీకరిస్తుంది. తను వివాహిత అయినట్టు ప్రపంచానికి ఎప్పటికీ తెలియదు, ఎవరూ గుర్తించరు. చివరికి ఈ మంగళసూత్రాలు స్వయంగా ముడివేసిన వ్యక్తి కూడా అంగీకరించటం ఎంత కఠినమైన సత్యం, ఎంత విషం లాంటి నిజం. రోజా కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగినాయి. ఏం పాపం చేసింది తను? జీవితంలో అడుగడుగునా ఈ అష్టవంకరలేమిటి? పరిస్థితులు ఎంత సరిగ్గా లేకపోయినా అందరి ఆడపిల్లల్లా తను కాదని, తన మీద ఎవరు ఏ విధంగా అత్యాచారం చేయలేరని, తను చాలా జాగ్రత్తగా ఉండగలనని నమ్మింది, గర్వపడింది కూడా. కానీ ఈరోజు జరిగింది ఏమిటి? ఏమైంది? విజయ్ ఏం చేశాడు? తనని శీలం హరించలేదు, ప్రాణం తీయలేదు, కానీ జీవితం నవ్వుల పాలు అయ్యే పరిస్థితి తెచ్చాడు. భవిష్యత్తు బూడిదప్రాయం అయ్యే పరాభవం చేశాడు. రోజా మనసంతా చిక్కటి అడవుల మధ్య ఒంటరిగా చిక్కడిపోయిన లేడికూనలా అయ్యింది. బుద్ధి తెలిసిన తర్వాత మొట్టమొదటిసారిగా జీవితాన్ని వ్యంగ్యంగా పరిహాసంగా తీసుకోలేని అసక్తురాలయ్యింది రోజా. రోజా కారు దిగి ఇంట్లో అడుగు పెట్టేసరికి పైనుంచి ఏ దేవతలు కరుణించారో సుందరమ్మ ఇంట్లో లేదు. శంకరయ్య కూడా లేడు. ప్రొద్దుట అనగా వెళ్ళిన రోజా సాయంత్రం వరకు తిరిగి రాకపోయేసరికి ఆ అనంత్ అన్న పిల్లాడితో ఎక్కడెక్కడ తిరుగుతుందో, ఏం చేస్తుందో అన్న అనుమానంతో, రకరకాల ఆలోచనలతో పిచ్చెత్తినట్టయిన సావిత్రమ్మకి గుండెల్లో నొప్పి ఆ వెంటనే ఫిట్ వచ్చింది. ఇంట్లో అడుగు పెట్టగానే జీవోత్సవంలా మంచంలో పడి ఉన్న తల్లి తప్ప ఆ చుట్టుప్రక్కల ఇంకెవరూ లేరని తెలిసిన రోజాకి చాలాసేపటికి బిగబట్టుకున్న దుఃఖం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది, ప్రవహించింది. రెండు చేతుల్లో మొహం దాచుకొని మనసారా కరువు తీరా గుండెలు బద్దలయ్యేలా ఏడవసాగింది. రాత్రి 10 గంటలు అవుతుండగా అనంత్కి స్పృహ వచ్చింది. మెల్లమెల్లగా కళ్ళు విప్పాడు. బాగా వెలుకువ తెచ్చుకున్న అతను మెల్లగా లేచి కూర్చున్నాడు. మొట్టమొదట అంతా అయోమయంగా ఏమిటోగా అనిపించింది. తన ఒంటి మీద ఉన్న సరికొత్త బట్టలు చూడగానే రోజాతో ఈరోజు తనకి పెళ్లి జరగాల్సిన విషయం గుర్తుకు వచ్చింది. టైం చూశాడు. రాత్రి 10 కావస్తుంది. బాత్రూంలో అలికిడి వినిపించింది. విజయ్ అని కేక పెట్టాడు. విజయ్ అప్పుడే ఇంటికి తిరిగి వచ్చి స్నానం చేస్తున్నాడు. అతని చేతి మీద కుడివైపున బలంగా రోజా కొరికిన చోట పళ్ళ గుర్తు ఘాటుగా పడింది. అనంత్ పిలుపు వినగానే వరండాలో కొంగుపరుచుకొని ఉన్న గౌరమ్మ ఏంటి బాబూ అంటూ చప్పున లోపలికి వచ్చింది. గౌరమ్మ, నేనెంతసేపటి నుంచి ఇలా ఉన్నాను? చిన్నపిల్లాడిలా అడిగాడు. పొద్దుటి నుంచి బాబు, పొద్దుటి నుంచా? అనంత ముఖం వివర్ణమయ్యింది. అతనికి మతిపోయినట్టుగా ఉంది. స్నానం ముగించుకొని బాత్రూంలో నుంచి అప్పుడే బయటికి వచ్చిన విజయ్ మంచం మీద లేచి కూర్చున్న తమ్ముడిని చూడగానే నోటితో చిన్నగా తమాషాగా ఈలవేశాడు. విజయ్, నాకు ఏమయ్యింది? ఏడుపొచ్చినంత పని అవగా అడిగాడు. స్పృహ తప్పింది, ఒళ్ళు తెలియకుండా నిద్రపోయావు. సరాసరి అద్దం దగ్గరకు వెళ్ళి తలదువ్వుకుంటూ అన్నాడు. అక్కడ నుంచి అనంత్ ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది. ఓ మై గాడ్! అనంత్ 2 చేతులతో తల పట్టుకున్నాడు. ఏమైంది? విజయ్, రోజాకి వాళ్ళ వస్తానని మాట ఇచ్చాను. భగవాన్! విజయ్ క్షణంసేపు మాట్లాడలేదు. పరిస్థితిని తేలికగా హాస్యంగా మార్చేయాలని చూస్తున్నట్టుగా నవ్వులాటగా అన్నాడు. పర్వాలేదు, దిగులు పడకు. నీకు సుస్థి చేసి రాలేకపోయావని నేను వెళ్ళి చెప్పి వచ్చాన్లే. నువ్వా? అవును. అనంత్ తేలికపడ్డట్టుగా చూశాడు. అంతలోనే అనుమానం వచ్చింది. నిటారుగా కూర్చుంటూ అడిగాడు. నువ్వా? రోజా నీకెక్కడ కనిపించింది? ఇంకెక్కడ? రిజిస్ట్రార్ ఆఫీస్లో. విజయ్, అనంత్ ఆకాశం మీద నుంచి క్రింద పడ్డట్టుగా చూశాడు. నీకు తెలుసా? తెలుసు. ఎలా తెలిసింది? తెలుసుకోవాలనుకుంటే ఏదైనా తెలుస్తుంది. అనంత్ ముఖంలో గబగబా రంగులు మారాయి. మెరుపులా అసలు విషయం ఏదో చప్పున గ్రహించిన వాడిలా చటుక్కున లేచి నిలబడుతూ, అలా చెప్పు, నీకు ముందే తెలుసునన్న మాట అన్నాడు. తెలుసు. నువ్వు నీ రోజా కలిసి లాయర్ గారి దగ్గరకు వెళ్ళిన రోజునే ఊహించాను. నువ్వు నిన్న షరాబు దగ్గర
రూపాయల వడ్డీకి 500 డబ్బు తీసుకున్న వెంటనే అతను నాకు ఫోన్ చేశాడు. అఫ్కోర్స్ నా టైపిస్టు నిన్ను నీడలా వెంటాడుతూనే ఉన్నాడు. అనంత్ విమూఢుడైనట్టు చూశాడు. అతని కళ్ళు ఆల్చిప్పల్లా అయి చేతులు గుప్పెట్లుగా మారి బిగుసుకున్నాయి. విజయ్కి తెలుసు, అంతా తెలుసు. రోజాని తను ఈరోజు పెళ్లి చేసుకోబోతున్నాడని విజయ్కి ముందే తెలిసింది. అందుకే ఎంతో ఆరోగ్యంగా ఎప్పుడూ కనీసం తలనొప్పి అయినా ఎరుగని తనకి హఠాత్తుగా అంత సుస్థి చేసింది. దాదాపు రోజంతా స్పృహ తప్పి పడి ఉన్నాడు. ఇది కేవలం విజయ్ చతురతతో పన్నిన పన్నాగం, ఈ పెళ్లి ఆపడానికి చేసిన ఉపాయం. అనంత్ కళ్ల ముందు నిగూఢంగా మంచుతెరల మధ్య కప్పబడిన సత్యమేదో హఠాత్తుగా అవన్నీ తొలగిపోగా స్పష్టంగా కనిపించినట్టయింది. ఎన్నడూ లేంది అనంత్కి వెర్రి కోపం వచ్చింది. చెప్పలేనంత పిచ్చి ఆవేశం వచ్చింది. ఎదురుగా స్టూల్ మీద విజయ్ కోసం గౌరమ్మ తెచ్చిపెట్టిన ఓవాల్టిన్ గ్లాసుని సాధ్యమైనంత విసురుగా బలంగా కాలితో తన్నేశాడు. పళ్ళు బిగబట్టి విజయ్ వైపు చూశాడు. తలదువ్వుకుంటున్న విజయ్ క్షణం సేపు వెనక్కి తిరిగాడు. అనంత్ ముఖ కవళికలు పరిశీలించాడు. ఓపిక నశించిపోయిన వాడిలా కటువుగా అన్నాడు. శృతిమించి ప్రవర్తించావంటే జాగ్రత్త. మెంటల్ హాస్పిటల్కి ఫోన్ చేసి అంబులెన్స్ పంపించమంటాను. నువ్వు రాక్షసుడివి, కర్కోటకుడివి, ఎంతైనా చేయగలవు. అవును, ఆ అమ్మాయికి నీకు పెళ్లి తప్పించడానికి నేనెంతకైనా తెగించగలను. విజయ్ ఆ మాటలు అనేటప్పుడు అతని ముఖం మీద జుగుప్స, కంపరం, కోపం పోటీపడి తొంగి చూసినాయి. అనంత్ విజయ్ వైపు 2 అడుగులు వేసి ఎర్రబడిన ముఖంతో అడిగాడు. నిజం చెప్పు, రోజాని ఏమన్నావు? మళ్ళీ ఏం ఇబ్బంది పెట్టి వచ్చావు? ఏ అవమానం చేశావు నువ్వు? క్షణంసేపు అనంత్ ముఖంలోకి తదేకంగా చూసిన విజయ్ ఒక్క చిన్న భుజాల కుదింపుతో తనని తాను సరిచేసుకుంటూ నువ్వే ఆ అమ్మాయిని అడుగు అన్నాడు నిర్లక్ష్యంగా. సరే, ఆ అమ్మాయి నోటి నుంచి నీ మూలంగా తనకేదైనా అవమానం జరిగిందని విన్న క్షణంలో నీకు నేను తమ్ముణ్ణి కాదు, నాకు నువ్వు అన్నవి కాదు. ఆ అవమానం ఎంత చిన్నదైనా సరే మనిద్దరికీ రామ్ రామ్. అనంత్ గదిలో నుంచి వెళ్ళిపోతుండగా అనంత్ అని కేక వేశాడు విజయ్. అనంత్ ఆగి వెనక్కు తిరిగి శపథం చేస్తున్నట్టుగా అన్నాడు. నువ్వీరోజు ఆపినంత మాత్రాన ఎల్లకాలం ఆపలేవు. ఆ అమ్మాయిని నా భార్యగా తెచ్చుకునే వరకు నేను ఇంట్లో అడుగుపెట్టను. పట్టుదల అనేది నీ ఒక్కడికే కాదు, అందరికీ ఉంది. విజయ్ నోరు తెచ్చి సమాధానం చెప్పే లోపలే అనంత్ దురుసుగా గుమ్మం దాటి బయటికి వెళ్ళిపోయాడు. అనంత్ వారిస్తున్నట్టుగా పిలిచాడు. అతను గది గుమ్మం దగ్గరకు వచ్చేసరికి అనంత్ మెట్లు దిగి క్రిందకు వెళ్ళిపోయాడు. పైనుంచి కేక పెట్టాడు విజయ్. అనంత్, నా మాట విను. నువ్వు చాలా నీరసంగా ఉన్నావు. రాత్రివేళ ఎక్కడికి వెళ్ళవద్దు ఆజ్ఞాపిస్తున్నట్టుగా ఆందోళనగా పిలిచాడు. అనంత్ బుద్ధి తెలిసిన తరువాత మొదటిసారిగా అన్నగారి మాటని లక్ష్యపెట్టలేదు. వీధి తలుపు తెరుచుకొని బయటకి వెళ్ళిపోయాడు. గదిలో ఓ మూల నిలబడి బోసినోరు తెరుచుకుని ఇదంతా విచిత్రంగా చూస్తున్న గౌరమ్మని విజయ్ హెచ్చరించాడు. గౌరమ్మ, చప్పున క్రిందకు పరిగెత్తు. చిన్నబాబు ఎటు వెడుతున్నాడో చూడు, నేనిప్పుడే బట్టలేసుకుని వస్తాను. గౌరమ్మ క్రిందకు పరిగెత్తింది. విజయ్ పైజామా షర్టు ధరించి షర్టు గుండీలు పెట్టుకుంటూ గబగబా క్రిందకు దిగి వస్తుండగా గౌరమ్మ వీధిలో నుంచి తిరిగి వస్తూ బోసినోరంతా కనిపించేలా నవ్వుతూ, గుబులు పడకు దొరా, వేణుగోపాలయ్య గారింటికి వెళ్ళాడు. విజయ్ గుండెలు తేలికపడగా బయటకు వెళ్ళబోతున్న వాడల్లా వెనక్కు తిరిగి ఇంట్లోకి వచ్చాడు. పావుగంట అనంతరం విజయ్ భోజనం చేసి లేచి చెయ్యి కడుక్కుంటూ ఉండగా ఆఫీస్ రూమ్లో ఫోన్ గణగణా మోగింది. విజయ్ వెళ్ళి రిసీవర్ తీసుకున్నాడు. హలో, అవతల నుంచి వేణుగోపాలరావు గారి కంఠం నిద్రమత్తుగా వినిపించింది. విజయ్ అని. ఎస్. ఏమిటి అనంత్ గొడవ? ఇలా హఠాత్తుగా వచ్చాడేమిటి? నీతో తెగదెంపులు చేసుకువచ్చానని, ఈ రాత్రికి ఆశ్రయం ఇవ్వండి నాకు అంటూ ఏమిటేమిటో అంటున్నాడేమిటి? ఏమిటసలు ఏమయ్యింది? వాడికి పిచ్చి పట్టింది. ఈ రాత్రికి అక్కడే ఉండనివ్వండి. నేను రేపు ఉదయం వచ్చి మీతో మాట్లాడతాను. మళ్ళీ డబ్బుని గురించిన గొడవేనా? కాదు. అమ్మాయిని గురించా? అవును. మౌనంగా ఉండిపోయినట్టు ఆయన కొద్దిసేపు ఆగిపోయారు. తర్వాత అడిగారు, ఎవరా అమ్మాయి? మీకీ మధ్య ఒంట్లో బాగాలేదని, మీ విషయాలతోనే మీరు అశాంతిగా ఉన్నారని మిమ్మల్ని విసిగించడం అవుతుందేమోనని నేను చెప్పలేదు. ఈ మధ్య విజయ్ క్లుప్తంగా అనంత్కి పట్టిన పిచ్చి గురించి చెప్పాడు. అరే, ఇంత గొడవ అయ్యిందా? పెళ్లి వరకు వచ్చిందంటే ఆ అమ్మాయి ఎవరో చాలా తెలివైనదే ఉండాలి అన్నారాయన. ఈరోజు ఈ పెళ్లి చెడగొట్టానని నా మీద మండిపడుతున్నాడు. అదే ఇప్పుడు తగాదా. అనంత్ చాలా అమాయకుడు విజయ్.
తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అనుకునే మనిషి. అతన్ని నువ్వు 1000 కళ్ళతో కనిపెట్టుకు ఉండాలి. ఆ మాట వాడు ఒప్పుకోడే మరి. చిన్నతనం. ఈ వయసులోనే వాళ్ళకి సరి అయిన మార్గదర్శకత్వం కావాలి. సరే, రేపు ఉదయం కాఫీకి నువ్వు ఇక్కడికి వచ్చేయ్. అనంత్ని నేను శాంతిపరుస్తాలే. నా దగ్గరకు వచ్చాడుగా, పర్వాలేదు. థ్యాంక్స్ హృదయపూర్వకంగా అన్నాడు విజయ్. ఉంటాను విజయ్, గుడ్ నైట్. లావణ్య మేలుకొని ఉందా? ఏం? అనంత్ భోజనం చేస్తానంటే సరే, లేకపోతే లావణ్యతో చెప్పి ఒక గ్లాసు వేడివేడి పాలు కానీ హార్లిక్స్ కానీ ఇమ్మని చెప్పండి. వాడు పొద్దుటి నుంచి ఏమీ తినలేదు. అలాగే, ఉంటాను, గుడ్ నైట్. మీకు శ్రమ కలిగిస్తున్నాం. పర్వాలేదు, నేను నీకు కల్పించే శ్రమలో ఇది ఎన్నో వంతు. నువ్వెప్పుడు అలా అనొద్దు, అనుకోవద్దు. వేణుగోపాలరావు గారు ఫోన్ పెట్టేశారు. రిసీవర్ మెల్లగా పెట్టేసిన విజయ్ క్షణం సేపు అక్కడే నిలబడిపోయాడు. అతను రేపు కోర్టులో వాదించవలసిన కేసు ఒకటి ఉంది. దానికి ఆర్గ్యుమెంట్ తయారు చేసుకోలేదు. రేపు రాత్రికి ఢిల్లీ వెళ్ళాలి. వెళ్లే లోపల చూడాల్సిన ముఖ్యమైన పనులు 4-5 ఉన్నాయి. డ్రై క్లీనింగ్కి ఇచ్చిన బట్టలు తెచ్చుకోలేదు. పెట్టె సర్దుకోలేదు. రేపు లేచినప్పటి నుంచి పనులతో ఊపిరాడదు. ఒక నిమిషం విజయ్కి చెప్పలేనంత అలసటగా, విసుగ్గా అనిపించింది. అరచేత్తో ముఖం రాచుకుంటూ నిలబడిపోయాడు. బాబూ, తలుపులేసుకో, నేను పోతుండా. గౌరమ్మ కేక పెట్టింది. విజయ్ యువతలికి వచ్చాడు. చాలా పొద్దుపోయింది. ఒక్కదానివే వెళ్ళగలవా గౌరమ్మ? అంతవరకు నేను కూడా తోడురానా అన్నాడు. వెళ్ళగనులనే బాబూ. పెద్దముండని, నాకేటి భయం. గౌరమ్మ వెళ్ళిపోయింది. విజయ్ వీధి తలుపులు మూసి లైట్లు తీసేసి మెల్లగా పైకి వచ్చాడు. ప్రక్క మీద పడుకున్న అతనికి అంత అలసటగా ఉన్నా నిద్ర రాలేదు. టేబుల్ లైట్ వేసుకొని మ్యాగజైన్ ఒకటి తీసుకొని చూడసాగాడు. కళ్ళు పుస్తకం చదవాలని ప్రయత్నిస్తున్నా బుద్ధి దాని మీద నిలవటం లేదు. మనసు ఎక్కడెక్కడో ఆలోచించసాగింది. ఆంతర్యం అంతా చిత్ర విచిత్రమైన భావనలతో నిండిపోయింది. పుస్తకంలో పేజీ మధ్యగా మాటిమాటికి రోజా ముఖమే గుర్తుకు రాసాగింది. ఏం చేశాడతను? రోజాని పెళ్లి చేసుకున్నాడు. అందరూ ఎంతో విలువగా, పవిత్రంగా, ప్రాణప్రదంగా భావించే ఆ పనిని తను అనంత్ కోసం నిర్లక్ష్యంగా, కక్ష తీర్చుకున్నట్టుగా చేశాడు. ఇది మంచి పనేనా? రోజా ఏం చేస్తోందో? అలసిపోయి గాఢంగా నిద్రపోతోందా? లేక తనని తిట్లతో, శాపనార్థాలతో తూర్పారపడుతోందో? లేక ఇంతగా అవమానం చేసినందుకు తనపైన ప్రతీకారం ఎలా తీర్చుకోవటమా అని ఉపాయాలు పన్నుతోందో? విజయ్ పుస్తకం మూసి ప్రక్కన పెట్టేసి లైట్ తీసేశాడు. లాభం లేదు. అనంత్కి సాధ్యమైనంత తొందరలో వివాహం చేసేయాలి. అప్పుడు గాని తనకి కాస్త విశ్రాంతి చిక్కదు. నిదానించి తన భవిష్యత్తు వైపు చూసుకునేందుకు సమయం లభించదు. విజయ్ ప్రక్కకి తిరిగి పడుకున్నాడు. అతని కళ్ళు క్రమంగా మూతలు పడగా గాఢ సుషప్తిలోకి జారిపోయాడు. ఉదయం 8 గంటల వేళ వేణుగోపాలరావు గారు తోటవైపు వరండాలో కూర్చుని ఉన్నారు. అనంత్, లావణ్య కూడా అక్కడే ఉన్నారు. వరండా దిగువ రాధ మార్నింగ్ ఎక్సర్సైజెస్ స్ప్రింగుతో ఆడుతుంది. 1 2 3 4 అంటూ వేణుగోపాలరావు గారు లెక్క పెడుతూనే ఓ కంట మధ్యలో దూరంగా మాలి మొక్కలకి నీళ్లు సరిగ్గా పోస్తున్నాడో లేదో పరీక్ష చేస్తున్నారు. నౌకర్ ట్రేతో కాఫీ, బ్రెడ్, బిస్కెట్స్ తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడే స్నానం చేసి మల్లె పువ్వు లాంటి బట్టలు ధరించిన లావణ్య అరవిచ్చిన మల్లె మొగ్గలా ఉంది. ఈ మధ్య జేమ్స్తో పరిచయం పెరిగిన తరువాత లావణ్యలో ఓ విధమైన మార్పు వచ్చింది. కొద్ది రోజుల క్రిందట ఆ కళ్ళల్లో కనిపించే విసుగు, చిరాకు మాయమైనాయి. లావణ్య ఇప్పుడు అందరితో ఆదరంగా, ఆపేక్షగా, అతి మర్యాదగా ప్రవర్తిస్తోంది. నౌకర్ తెచ్చిన కాఫీని ప్యాట్లో నుంచి కప్పుల్లో నింపి తండ్రికి, అనంత్కి ఇస్తుండగా ఇంతలో విజయ్ వచ్చాడు. రారా. విజయ్ని చూడగానే ఆదరంగా ఆహ్వానించారు వేణుగోపాలరావు గారు. అన్నగారిని చూడగానే అనంత్ ముఖం తిప్పుకొని పూర్తిగా లావణ్యకి అభిముఖంగా తిరిగి కూర్చున్నాడు. విజయ్ అక్కడికి రాగానే ఎటూ చూడకుండా స్కిప్పింగ్ ఆడుతున్న రాధ దగ్గరకు వెళ్ళాడు. రాధ స్కిప్పింగ్ ఆపేసి విజయ్ దగ్గరకు వచ్చింది. విజయ్ రాధాని 2 చేతుల్లోకి పైకెత్తి ఆ బుగ్గ ఈ బుగ్గ గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. రెప్పవాల్చకుండా తల తిప్పి చూస్తూ వాళ్ళిద్దరినీ గమనిస్తుంది లావణ్య. ఇదివరకైతే లావణ్య మనసు ఈర్ష్యతో భగ్గుమనేది. మంచి గంధం చెక్కలాటి బిగువు, ఆ రంగుగల శరీరంతో సమున్నతంగా పొడుగరిగా కనిపించే విజయ్ విగ్రహం పట్ల లావణ్యకి ఈ లోకంలోనే పట్టలేని ఆకర్షణ ఉంది. ఆంతర్యంలో అతను తన భర్త కావలసిన మనిషి అనే జ్ఞాపకం, అవలేదు అనే ఆశాభంగం విజయ్ని చూసినప్పుడల్లా భగ్గుమని అంతెత్తున మంటల్లా లేచేవి. ఇప్పుడిప్పుడే జేమ్స్ పరిచయంతో
అతన్ని సాన్నిహిత్యం లభించటంతో లావణ్యకి విజయ్ని చూసినా ఏమీ అనిపించటం లేదు. ఆ జ్ఞాపకం అంతగా బాధించటం లేదు. విజయ్ రాధని దింపి వేణుగోపాలరావు గారి వైపు వచ్చాడు. ఏమిటి గొడవ? విజయ్ని కూర్చోమన్నట్లు చూపిస్తూ అడిగారాయన. వాడిని అడగండి చిరునవ్వుతో అన్నాడు విజయ్. వేణుగోపాలరావు గారు అనంత్ వైపు చూశాడు. అనంత్ శపథం చేస్తున్నట్లుగా జవాబు ఇచ్చాడు. తను ఎవరినైతే మంచి మర్యాద మర్చిపోయి అవమానించాడో ఆ పిల్లని నా భార్యగా చేసుకుంటే తప్ప మళ్ళీ నేను ఆ ఇంట్లో అడుగు పెట్టను. నేను అనేవాడు ఉండగా ఆ పెళ్లి జరగదు ఖచ్చితంగా చెప్పేశాడు విజయ్. కారణం ఏమిటో అడగండి మీరు అన్నాడు అనంత్. వేణుగోపాలరావు గారు విజయ్ వైపు చూశాడు. ఆ అమ్మాయి ప్రవర్తన నాకు నచ్చలేదు. ఆడపిల్లలకి తెలివితేటలు ఉండాలి గాని తెగింపు ఉండకూడదు. డబ్బు కోసం ఆ అమ్మాయి ఏదైనా చేస్తుంది అనడానికి అనంత్కి కాబోయే మామగారికి అలా ఉత్తరాలు రాయటమే సాక్ష్యం. వాళ్ల కుటుంబం మంచిది కాదు. ఆ అమ్మాయి తమ్ముడు అరెస్ట్ అయి జైల్లో ఉన్నట్ట అన్నాడు విజయ్. ఆ అమ్మాయి చాలా మంచిదండి. విజయ్ రోజా పట్ల చేస్తున్న ఈ అభియోగాలన్నీ నిజమే అయినా అవి కాదని తిరస్కరించడానికి కారణమేమిటో చెప్పలేకపోతూ అన్నాడు అనంత్. అసలు వీడికి మంచివాళ్లంటూ లేనివాళ్లు ఎవరైనా కనిపించారేమో అడగండి అన్నాడు విజయ్. అతని ముఖంలో అణుచుకుంటున్న కోపం, చిరాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ అమ్మాయి అందరిలాంటిది కాదు. ఎవరిని చూసినా అలాగే అంటే నాకు కావలసిన పిల్లని నేను ఎన్నుకోలేననే వాజమ్మనని అతని ఉద్దేశం. నీ డబ్బు చూసి నీ చుట్టూ చీమల్లా చేరిన వాళ్లంతా నీ ఆప్తులు కారని చెప్పటమే నా ఉద్దేశం. నేను తమతో మాట్లాడటం లేదు. నేను తమకి చెప్పటం లేదు. ప్రసంగం శృతి మించుతోందని గ్రహించిన వేణుగోపాలరావు గారు తను కల్పించుకుంటూ అన్నారు. మీ ఇద్దరూ ఇలా మాటలు పెంచుకున్నందువల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? ఎవరో ఒకరు రెండో వారి అభిప్రాయాన్ని మన్నిస్తే బాగుంటుంది. అనంత్ లేచి నిలబడుతూ ఆవేశంగా అన్నాడు. అమ్మ పోయినప్పటి నుంచి వాడు చెప్పినవన్నీ వింటూ వచ్చాను. ఈ ఒక్క విషయంలో నా మాటకి విలువ ఇచ్చి మెదలకుండా ఊరుకోమనండి. అసంభవం. పిన్ని నాకు ముఖ్యంగా చెప్పిపోయింది ఇదే. ఈ మాట విని తీరాలి. మిగతావన్నీ విన్నా వినకపోయినా పర్వాలేదు. విజయ్ కూర్చునే ఖచ్చితంగా తిరస్కరించాడు. అనంత్ హతాశుడైన వాడిలా మళ్ళీ కుర్చీలో కూలబడ్డాడు. లావణ్యకి ఆ క్షణంలో అనంత్ అంటే అంతులేని జాలి కలిగింది. విజయ్ వైపు చూస్తూ మందలింపుగా అంది. ఏమిటి విజయ్ నీ మొండి పట్టుదల? అనంత్ ఆ అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నట్ట. ప్రేమ? విజయ్ కంపరంగా చూశాడు. యావగింపుగా అన్నాడు. ప్రేమ? ఈ శతాబ్దంలో మీలాంటి వాళ్లంతా కలిసి దాన్ని చెప్పలేనంత కంపుగా, అసహ్యంగా చేశారు. ఇదివరకు సమర్థులు, వ్యక్తిత్వం కలవాళ్ల మధ్య ఎంతో దివ్యంగా, అపురూపంగా ఉండే ఆ విషయం ఇప్పటి వాళ్ల బలహీనతలకి, కోర్కెలకి అదో బురఖా అయిపోయింది. లావణ్యకి విజయ్ అన్న మాటలు మర్మాంతకంగా తగలడంతో ముఖం ఎర్రబడగా తలదించుకుని మారు మాట్లాడకుండా కాఫీ కలపసాగింది. వేణుగోపాలరావు గారి మధ్యవర్తిత్వనం జీవితంలో మొదటిసారిగా ఫలించలేదు. అనంత్ తన అభిప్రాయం సడలించుకోలేదు. విజయ్ రాజీకి రాలేదు. ఇద్దరూ ఎడమొహం పెడమొహంగానే ఉండిపోయారు. అన్నదమ్ముల మధ్య వచ్చిన ఈ అభిప్రాయ భేదం సమసిపోయే వరకు అనంత్ తన ఇంట్లో ఉండేటట్లుగా వేణుగోపాలరావు గారు ఏర్పాటు చేశారు. అనంత్ రోజాని కలవాలని వారం రోజుల నుండి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. కానీ రోజా దర్శనమే అవలేదు. 2-3 సార్లు రోజా ఇంటికి వెళితే ఇంట్లో లేదన్నారు. రోజా తన మీద కోపంతో ఇంట్లో ఉండే ఆ మాట అనిపిస్తుందని అతని అనుమానం. అదే నిజం కూడా. అనంత్తో పరిచయానికి పూర్తిగా స్వస్తి చెప్పడానికి నిర్ణయించుకున్న రోజా అనంత్ రావడం దూరం నుంచి చూసి సరాసరి వంట ఇంట్లోకి వెళ్ళి, అత్తయ్య అనంత్ వస్తున్నాడు, నేను ఇంట్లో లేనని చెప్పు అంది. భూమి తలక్రిందులైనట్టుగా చూసింది సుందరమ్మ. ఏం లేదత్తయ్య, అతని మీద నాకు కోపం వచ్చింది. అప్పుడెప్పుడో ఇంట్లో ఇబ్బందిగా ఉండి 25 రూపాయలు ఇవ్వమంటే లేవన్నాడు. వెధవ 25 రూపాయలు, అలా డబ్బు కోసం మొహం చూసుకునే మనిషితో నేనెందుకు స్నేహం చెయ్యాలి అని ఆవిడ అడగకుండానే సంజాయిషి చెప్పి వెళ్ళిపోయింది అక్కడ నుంచి. అలా అబద్ధం చెప్పకపోతే ఆవిడ ఎందుకు అంటూ 1,00,000 హారాలు తీసి ప్రాణాలు తోడుతుంది. వాటన్నిటికీ సమాధానం చెప్పే ఓపిక రోజాకి లేదు. సుందరమ్మ ఘాటుగా కాకపోయినా మర్యాదగానే అనంత్కి రోజా ఇంట్లో లేదని చెప్పింది. రెండోసారి శంకరయ్య ఇంట్లోనే ఉన్నాడు. మేనమామతో కూడా అలాగే చెప్పమని కోరింది. శంకరయ్య తప్పనిసరిగా నసుగుతున్నట్టుగా అనుమానంగా లోపలికి చూస్తూ ఎవరో చెప్పమన్న మాటలు అప్పజెబుతున్నట్టుగా రోజా ఇంట్లో లేదయ్యా అన్నాడు.
ఆయన నసగడంలోనే అర్థం చేసుకున్న అనంత్, నాకు తెలుసులేండి, ఉండి మీ చేత లేదనిపిస్తోంది అన్నాడు. శంకరయ్య అదిరిపడిన వాడిలా తిరిగి చూశాడు. అనంత్ ఆయనతో వెళుతున్నాననైనా చెప్పకుండా గిరుక్కున వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు. రోజా ఇంట్లో ఉండి కూడా లేదనిపించటం శంకరయ్యకి ఏమాత్రం నచ్చలేదు. ఆయన మనసు చివుక్కుమంది. అందుకే రెండంగాల్లో గబగబా నడిచి వచ్చి అనంత్ని కలుసుకుని అతనితో పాటు రోడ్డు వరకు నడిచి వస్తూ, మీ ఇద్దరి మధ్య ఏమైందో నాకు తెలియదు. నువ్వు చెప్పింది రైటే, రోజా ఇంట్లోనే ఉంది అన్నాడు. నాకు తెలుసు, కానీ ఒక్కసారి రోజా నన్ను చూస్తే, నాకు కనిపించి నేను చెప్పిన మాటలు వింటే జీవితాంతం కృతజ్ఞుణ్ణి అన్నానని చెప్పండి. కళ్ళనీళ్ల పర్యంతం అన్నాడు. ఆ క్షణంలో శంకరయ్యకి అతని పట్ల అంతులేని జాలి, రోజా పట్ల చెప్పలేనంత కోపం కలిగినాయి. ఇంటికి తిరిగి రాగానే రోజాని చివాట్లు వేశాడు. కానీ ఏ కారణం చేతనో రోజా వాటిని కించింతు కూడా లక్ష్య పెట్టలేదు. కనీసం కారణం ఇది అని జవాబు కూడా చెప్పలేదు. కథ కొనసాగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.